హే గాయ్స్, సో ఈ వీడియోలో అయితే నేను మీకు సైబర్ సెక్యూరిటీ కెరీర్ గురించి టోటల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ దాని రిలేటెడ్ గైడెన్స్ కూడా చెప్తాను అండ్ నా సజెషన్స్ కూడా చెప్తాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో ఉండే జాబ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ సైబర్ సెక్యూరిటీ అంటే ఇది ఒక సపరేట్ జాబ్ కాదు, ఇది ఒక ఫీల్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫీల్డ్లో కింద చాలా జాబ్స్ ఉంటాయి. సో నేను కొన్ని అయితే మీకు అంటే ఇంపార్టెంట్వి కొన్ని లిస్ట్ అవుట్ చేసి పెట్టినాను. సో అవి ఏమేమంటే సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్, పెనట్రేషన్ టెస్టర్, సైబర్ సెక్యూరిటీ మేనేజరు, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అండ్ CISO. అండ్ చెప్పాలంటే ఇవి కొన్ని చాలా ఇంపార్టెంట్వి అండ్ చాలా మెయిన్వి. అండ్ మీరు దీనిని అంటే మ్యాక్సిమం కంపెనీస్లో పొందవచ్చు. అండ్ ఇవంటి ఏమని ఎగ్జాక్ట్గా కొంచెం డీటెయిల్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అంటే ఏం చేస్తారంటే మెయిన్గా ఇతరులకి వాళ్ళ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇట్లా సెక్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అండ్ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అంటే ఇట్లా సపరేట్గా ఒక పర్సన్ లాగా ఏమి ఉండరు. మ్యాక్సిమం సైబర్ సెక్యూరిటీ కన్సల్టెన్సీ కంపెనీస్ ఉంటాయి కానీ ఇట్లా సపరేట్ పర్సన్ ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ RVRS సైబర్ ఎడ్జ్ తీసుకుందాం, అంటే నా కంపెనీ. ఇప్పుడు తీసుకుంటే మేము కూడా చెప్పాలంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కన్సల్టెన్సీని ఇస్తున్నాం. సో ఇప్పుడు మేము చేస్తున్న జాబ్ కూడా సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అని చెప్పొచ్చు సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి పెనట్రేషన్ టెస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెనట్రేషన్ టెస్టర్ ఏం చేస్తాడో తెలుసుకుందాం. మెయిన్గా పెనట్రేషన్ టెస్టర్ ఏం చేస్తారంటే ఒక సర్వర్ లేదా ఒక నెట్వర్క్ని లేదా సమ్ IT రిలేటెడ్ థింగ్స్ని పెనట్రేషన్ టెస్టింగ్ చేస్తారు. పెన్ టెస్టింగ్ అంటే ఏమంటే దానిని సింపుల్గా చెప్పాలంటే హ్యాక్ చేయడానికి చూస్తారు. అంటే హ్యాక్ చేసిన తర్వాత దాన్ని ఒక కంపెనీ లేదా దాని రిలేటెడ్ ఆర్గనైజేషన్కి రిపోర్ట్ చేస్తారు. అండ్ రిపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకేం లాభం ఉంటుందంటే వాళ్ళు అక్కడున్న లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేసి కదా మనకి హ్యాక్ చేసేది. సో కాబట్టి ఇక్కడ మనకి లూప్ హోల్స్ అనేవి ఆ అప్లికేషన్ లేదా ఆ వెబ్సైట్లో మనకి ఐడెంటిఫై అవుతాయి. అండ్ పెనట్రేషన్ టెస్టర్స్ ఇలాగా అంటే బౌంటీస్ కొడుతుంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక రకంగా బగ్ బౌంటీ చేస్తున్నట్లే. బట్ ఇక్కడ బగ్ బౌంటీకి పెనట్రేషన్ టెస్టింగ్కి చాలా తేడా ఉంది. పెనట్రేషన్ టెస్టింగ్ అంటే మనకి ఇక్కడ సర్వర్స్ పైన జరుగుతుంది, నెట్వర్క్ పైన జరుగుతుంది. అలా కాకుండా బగ్ హంటింగ్ అంటే ఓన్లీ వెబ్సైట్స్ పైన అండ్ అప్లికేషన్స్ పైన ఓన్లీ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ మేనేజర్ మెయిన్గా ఏం చేస్తారంటే టోటల్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ స్టఫ్ అంతా ఒక కంపెనీ యొక్క సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ మొత్తం అన్నీ మెయింటైన్ చేస్తారు. వాళ్ళని సైబర్ సెక్యూరిటీ మేనేజర్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్ యొక్క మెయిన్ పని ఏమంటే టోటల్ కంపెనీ యొక్క నెట్వర్క్ అంతా మేనేజ్ చేయాలి అండ్ మెయింటైన్ చేయాలి. అండ్ ఏం మెయింటైన్ చేస్తారంటే కంపెనీ నెట్వర్క్ యొక్క సెక్యూరిటీని మెయిన్గా మేనేజ్ చేస్తారు. అండ్ దాంతోపాటు మెయింటైన్ కూడా చేస్తారు. అండ్ వీళ్ళు సైబర్ సెక్యూరిటీలో ఓన్లీ నెట్వర్కింగ్ రిలేటెడ్ మాత్రమే అంటే వర్క్ చేస్తుంటారు. ఎవరు చేస్తారంటే నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. మెయిన్గా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వల్ల ఒక కంపెనీకి ఉపయోగం ఏమంటే వాళ్ళ సెక్యూరిటీని ప్లాన్ చేస్తారు అండ్ ఇంప్లిమెంట్ చేసి ఆ తర్వాత ఉండే ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీని కూడా అప్గ్రేడ్ చేస్తారు. సో దానివల్ల సెక్యూరిటీ బ్రీచెస్ అనేవి రాకోకుండా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే CISO కూడా కొంచెం దాని రిలేటెడ్ పని చేస్తుంటాడు. బట్ ఇక్కడ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్కి CISOకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఇక్కడ CISO అంటే కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండే పర్సన్స్నే CISO లాగా ఒక కంపెనీ తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు అయితే మ్యాక్సిమం కంపెనీస్కి ఖచ్చితంగా CISO ఉండి తీరుతారు. ఎందుకంటే వాళ్ళు మెయిన్గా ఒక సెక్యూరిటీని బాగా మెయింటైన్ చేస్తారు అండ్ దాంతోపాటు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, డెవలప్ కూడా చేస్తారు. సో అది ఎందుకు చేస్తారంటే సెక్యూరిటీ బ్రీచెస్ నుంచి తప్పించుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉండేది ఏంటంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అంటే మీరు కొంచెం ఐడియానే ఉండింటుంది. సో బట్ అయినా కూడా చెప్తానా ఏమంటే వీళ్ళు సైబర్ క్రైమ్స్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవరికి హెల్ప్ చేస్తారంటే మ్యాక్సిమంగా అంటే పోలీసులు కానీ లేదంటే ఒక కంపెనీ కన్నా కానీ అట్లా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్స్ హెల్ప్ చేస్తారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సర్టిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇది కొంచెం ఇంపార్టెంట్ థింగ్, జాబ్స్ కన్నా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సర్టిఫికేషన్స్ వల్లే మీకు కూడా జాబ్స్ అనేవి వచ్చేది అండ్ మీరు స్కిల్ని గెయిన్ చేసుకోగలుగుతారు. అండ్ నేను ఇక్కడ సేమ్ జాబ్స్ లాగానే ఓన్లీ చాలా ఇంపార్టెంట్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే సర్టిఫికేషన్స్ అంటే సైబర్ సెక్యూరిటీలో చాలా ఉంటాయి కాబట్టి నేను అన్నింటినీ మెన్షన్ చేయకోకుండా అంటే మీ టైంని వేస్ట్ తెలుసుకోలేదు కాబట్టి ఇంపార్టెంట్ ఒక్కటే ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కాంప్ ITA A+. అండ్ దీనివల్ల మెయిన్గా యూజ్ ఏముంటుందంటే మీకు ఏమేమి ఐటీలో లైక్ చెప్పాలంటే
ఏం ఎక్స్పీరియన్స్ లేదు అండ్ దాంతోపాటు ఇప్పుడే వస్తున్నారు ఐటీ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారు అనుకుంటే మీకు ఈ కంపైటిఏ A+ సర్టిఫికేషన్ అనేది బెస్ట్ సర్టిఫికేషన్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మీకు నెట్వర్కింగ్ అంటే ఒక వర్చువలైజేషన్ టెక్నాలజీస్ ఇలాంటి దాని గురించి మొత్తం అంతా కంపైటిఏ A+ సర్టిఫికేషన్లో మీకు ఉంటుంది. అండ్ దీన్ని ఎవరు అందిస్తారంటే కంపైటిఏ అనే ఒక ఆర్గనైజేషన్ అందిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి CCNA అంటే ఏమంటే ఇది కూడా ఒక సర్టిఫికేషనే. అండ్ ఇది ఏదాని ఫోకస్డ్ సర్టిఫికేషన్ అంటే నెట్వర్కింగ్ ఫోకస్డ్ సర్టిఫికేషన్. అంటే మీరు ఓన్లీ నెట్వర్కింగ్ ఒక్కటే CCNAలో నేర్చుకుంటారు. బట్ సైబర్ సెక్యూరిటీ అన్నారు కదా, మళ్ళీ నెట్వర్కింగ్ రిలేటెడ్ ఎందుకు చెప్తున్నారంటే దాని ఆన్సర్ సింపుల్. ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అంటే దీంట్లో నెట్వర్కింగ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అండ్ నెట్వర్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి CCNA చేస్తే చాలా మేలు. అండ్ దీన్ని చేయడం వల్ల మీరు కూడా చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఒకవేళ సైబర్ సెక్యూరిటీ మీకు సెట్ కాకుండా కూడా మీరు నెట్వర్కింగ్ అంటే ఓన్లీ నెట్వర్కింగ్ సైడ్ వెళ్ళొచ్చు. సో అప్పుడు లైక్ డేటా సెంటర్స్ అలాంటి దానిలలో పనిచేయడానికి మీకు ఈ CCNA సర్టిఫికేషన్ బాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీకు ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. నెట్వర్కింగ్ సైడ్ పోవాలన్నా ఉపయోగపడుతుంది, సైబర్ సెక్యూరిటీ సైడ్ పోవాలన్నా కూడా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపైటిఏ SecurityPlus. సో A+ లాగానే ఇది కూడా అంటే కంపైటిఏ వాళ్ళే ఈ SecurityPlus సర్టిఫికేషన్ కూడా అందిస్తున్నారు. సో ఈ సర్టిఫికేషన్లో మెయిన్గా ఏముంటుందంటే లైక్ బేసిక్స్ టు ఇంటర్మీడియట్ లెవెల్ సైబర్ సెక్యూరిటీ అంతా మీకు ఇక్కడ వీళ్ళు నేర్పిస్తారు. దీని ద్వారా మీరు అడ్వాన్స్డ్ లెవెల్ అంటే లైక్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ నేర్చుకోవడానికి మీకు కంపైటిఏ SecurityPlus సర్టిఫికేషన్ బాగా ఉపయోగపడుతుంది. అది కంపైటిఏ SecurityPlus. నెక్స్ట్ వచ్చేసి CEH అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. అండ్ ఇది ఈసీ కౌన్సిల్ వాళ్ళు అందిస్తున్నారు. అండ్ ఈ సర్టిఫికేషన్లో మీరు ఎక్స్పర్ట్ లెవెల్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చు. CEH ప్రెజెంట్ అంటే ఈ వీడియో చేస్తున్న టైంలో వర్షన్ ఏంటంటే CEH V11 అనేది ప్రెజెంట్ కంటిన్యూస్గా అంటే జరుగుతుంది. CEH అనేది మ్యాక్సిమం సైబర్ సెక్యూరిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండి తీరుంటుంది. ఎందుకంటే ఇది చాలా స్టాండర్డ్ సర్టిఫికేషన్ అని ఒక రకంగా చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత CISSP చెప్పాలంటే ఇది చాలా మంచి సర్టిఫికేషన్. అండ్ ఒకవేళ మీరు దీన్ని సాధించగలిగితే నేను మీకు ముందుగా చెప్పినాను కదా ఇక్కడ జాబ్స్. సో ఈ జాబ్స్లో మ్యాక్సిమం అన్నీ సాధించవచ్చు. ఎందుకంటే ఈ సర్టిఫికేషన్లో మీకు ఈ సైబర్ సెక్యూరిటీలో కావాల్సిన ప్రతి ఒక్క స్కిల్ని వీళ్ళు నేర్పిస్తారు. అండ్ ఈ CISSP అనేది చాలా అంటే ఇంపార్టెంట్ సర్టిఫికేషన్. సో వీలైతే మీరు దాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలా. అండ్ ఆ తర్వాత OSCP ఈ సర్టిఫికేషన్ మెయిన్గా పెనిట్రేషన్ టెస్టర్స్ కోసం ఉంది. అండ్ దీన్ని అఫెన్సివ్ సెక్యూరిటీ వాళ్ళు అందిస్తున్నారు. ఈ సర్టిఫికేషన్ అయితే పెనిట్రేషన్ టెస్టర్స్కు సేమ్ ఒక హ్యాకర్స్కి CEH అంటే ఎథికల్ హ్యాకర్స్కి CEH ఎలాగో ఇప్పుడు పెనిట్రేషన్ టెస్టర్స్కు OSCP సర్టిఫికేషన్ కూడా సేమ్ అలాగే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి కదా, మరి మీరు ఇట్లా సైబర్ సెక్యూరిటీ కెరీర్ పాత్ చెప్తానని ఇట్లా సర్టిఫికేషన్స్ గురించి ఎందుకు చెప్తున్నారంటే దానికి సింపుల్ ఆన్సర్ ఏమంటే ఫస్ట్ సర్టిఫికేషన్ అండ్ స్కిల్ ఉంటేనే కదా నెక్స్ట్ ఏదైనా జాబ్ అన్న అలాంటి అంటే మీ కెరీర్ని టోటల్గా బిల్డ్ చేయడానికి ఉపయోగపడేది మెయిన్ టూల్ ఏంటంటే సర్టిఫికేషన్సే. అండ్ నేను మీకు ఒక ఆర్డర్ వైజ్లో సర్టిఫికేషన్స్ చేయాలంటే అంటే లైక్ టెక్నిక్ ఏమన్నా ఉందంటే పెద్దగా ఏం లేదు. బట్ ఇక్కడ నెక్స్ట్ నేను చూపించిన దాంట్లో మీకు మ్యాక్సిమం అర్థమయ్యే ఛాన్స్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి ద బెస్ట్ వే చెప్పాలంటే అంటే ద బెస్ట్ కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ నేను దీన్ని ప్రెజెంట్ అయితే ఫాలో అవుతున్నా అంటే రియల్ లైఫ్లో. ఇప్పుడు నేను ఫాలో అయ్యేది ఏమంటే ఇదే. అండ్ నేను ఇది చాలామందికి రికమెండ్ చేస్తాను ఎందుకంటే అది మంచి రిజల్ట్స్ని ఇస్తుంది నాకైతే. సో అది మీకు కూడా ఇస్తుందని కోరుకుంటున్నాను. సో అదేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగినర్స్ కోర్స్ని తీసుకోండి. బిగినర్స్ కోర్స్ తీసుకోవడం వల్ల ఇక్కడ మెయిన్గా మీకు ఒక యూజ్ ఉంటుంది. సో యూజ్ ఏమంటే బిగినర్స్ కోర్స్లో మీకు ఇట్లా ఓన్లీ వన్ కంటెంట్ ఫోకస్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండదు, సమ్ బంచ్ ఆఫ్ సెక్షన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసిన కోర్సు ఉందనుకుంటాం. ఇప్పుడు నేనైతే ఒక ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ చేసిన అంటే క్రియేట్ చేసిన. సో అది అంటే ఒకవేళ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫస్ట్ లింకే. సో దాన్ని క్లిక్ చేసి మీరు దాన్ని ఎన్రోల్ కావచ్చు. అండ్ ఇంకొకటి ఏమంటే బిగినర్స్ కోర్స్ని మీరు తెలుగు లాంగ్వేజ్లోనే అంటే నేర్చుకుంటే అంటే లైక్ కంప్లీట్ చేస్తే మీకు కొంచెం ఎక్కువ యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే అంటే బిగినర్ స్టేజ్లోనే మీరు మీ ఓన్ లాంగ్వేజ్లోనే అంటే మీ నేటివ్ లాంగ్వేజ్లోనే మీరు నేర్చుకున్నట్లయితే మీకు బిగినర్ లెవెల్లో ఇవన్నీ నేర్చుకుంటే ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ ప్రొఫెషనల్ లెవెల్లో మీరు ఆ కాన్సెప్ట్స్ని లేదా దాంతోపాటు ఆ టూల్స్ని మీరు ఇంకా బాగా అర్థం చేసుకునేకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే
ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే మీరు ఒక పేరాగ్రాఫ్ని ఇంగ్లీష్లో రాయాలంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు, అండ్ ఇంకా లెటర్స్ నేర్చుకుంటారు, వర్డ్స్ నేర్చుకుంటారు, ఆ తర్వాత పేరాగ్రాఫ్ రాస్తారు లేదా చదువుతారు. అలాగే ఇప్పుడు బిగినర్స్ కోర్స్ అంటే లెటర్స్ని నేర్చుకునే కోర్స్ అని చెప్పొచ్చు, ఒక రకంగా ఆల్ఫాబెట్స్ని. సో బిగినర్స్ కోర్స్ తీసుకోవాలని నేను రికమెండ్ చేస్తాను. అండ్ మీరు అనుకుంటా ఉండొచ్చు అంటే ఒక రకంగా ప్రమోషన్ లాగానే, బట్ ఇలా ప్రమోషన్ లాగేం కాదు. ఒకవేళ మీకు ఉపయోగపడితే కొనండి, లేదంటే లేదు. అండ్ దాంతోపాటు ఈ బిగినర్ కోర్స్ అంటే చూపినట్లే నేను నేటివ్ లాంగ్వేజ్లో ఉంటుందన్నా కదా, సో ఈ కోర్స్ కూడా తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద వెళ్ళి మా ఎథికల్ హ్యాకింగ్ కోర్సు కొనవచ్చు. అండ్ దాంతోపాటు బగ్ హంటింగ్ కోర్స్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో మీరు అంటే పెనట్రేషన్ టెస్టింగ్ రిలేటెడ్వి కూడా నేర్చుకోవచ్చు. లేకంటే మెయిన్గా ఇక్కడ మేము వెబ్సైట్ పెనట్రేషన్ టెస్టింగ్ మీద అంటే బగ్ హంటింగ్ మీద ఫోకస్డ్గా చేసిన కోర్స్ కాబట్టి ఇది బగ్ హంటింగ్ కోర్సు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫస్ట్ బిగినర్స్ కోర్స్ నేర్చుకోవాలా. సో బిగినర్స్ కోర్స్లో ఇప్పుడు మేము చేసినది బిగినర్స్ కోర్స్. ఆ కోర్స్లో ఏమేమి ఉంటుందంటే అంటే మ్యాక్సిమం కోర్స్లో కూడా ఇదే ఉంటుంది. ఏమంటే మెయిన్గా నెట్వర్కింగ్ ఉంటుంది, స్కానింగ్, ఎన్యూమరేషన్, అండ్ దాంతోపాటు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, అంటే ఇలాంటి మొత్తం టోటల్ స్టఫ్ అంతా ఒక రకంగా ఒక ప్యాక్ చేసి బిగినర్స్ కోర్స్లో పెడతాము. సో బిగినర్స్ కోర్స్లో మీకు ఇవన్నీ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీకు అక్కడ అర్థమైపోతుంది. ఏమని అర్థమైపోతుందంటే నాకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఏ దాంట్లో ఇంట్రెస్ట్ లేదని. ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఉండే దాన్నే మెయిన్గా ఫోకస్ చేయండి, ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని అస్సలు ఫోకస్ చేయొద్దండి. అండ్ అది నేను ఇంట్రెస్ట్ అని చెప్తున్నాను కానీ మీ స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుందని చెప్పడంలే. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే కొంచెం ఎక్కువ నెట్వర్కింగ్ అండ్ దాంతోపాటు ఎక్స్ప్లాయిటేషన్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది చాలా. సో ఇప్పుడు నేనైతే మ్యాక్సిమం ఇట్లా ఎక్స్ప్లాయిటేషన్ అండ్ దాంతోపాటు నెట్వర్కింగ్ పైన ఫోకస్ రిలేటెడ్ అవి చేస్తుంటా. ఇప్పుడు మీరైతే ఇక్కడ మీ ఇంట్రెస్ట్ని సెకండ్ స్టేజ్లో ఇక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది. సో నేనైతే కనుక్కున్నాను ఏమంటే నెట్వర్కింగ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు ఆ తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సినది ఏంటంటే సర్టిఫికేషన్స్ని కంప్లీట్ చేయడం. ఇప్పుడు సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తేనే మీకు ఇట్లా జాబ్ వస్తుందని కొంచెం చెప్పొచ్చు. అండ్ అది గ్యారంటీగా జాబ్ వస్తుందని చెప్పలేం, ఎందుకంటే దాని రీజన్ కూడా నెక్స్ట్ చెప్తాను మీకు ఈ వీడియోలో. ఇప్పుడు ఆ సర్టిఫికేషన్స్ని కంప్లీట్ చేసినాం అనుకోండి, నెక్స్ట్ మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీ స్కిల్ పైన అండ్ మీరు దానికి ఆ జాబ్ తెచ్చుకునే దానిపైన అప్రోచ్ అయ్యే దానిపైన మీకు ఆ జాబ్ వస్తుందా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సర్టిఫికేషన్స్ని కంప్లీట్ చేయాలా. అండ్ ఆ సర్టిఫికేషన్స్ కూడా ఏం చేస్తే బాగుంటుందంటే నేనైతే ఏం చేద్దాం అనుకున్నానంటే, సో ఇక్కడ ప్రీవియస్ దాంట్లో చూస్తే మనకి సర్టిఫికేషన్స్ ఉన్నాయి కదా, నేను ఫస్ట్ అంటే నార్మల్గా CCNA చేద్దాం అనుకున్నా. CCNA అంటే నెట్వర్కింగ్ నేర్చుకుందాం అనుకున్నా. సో ఈ నెట్వర్కింగ్ రిలేటెడ్ కోర్స్ కాబట్టి నేను CCNA నేర్చుకుందాం అనుకున్నా. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటానంటే CEH చేద్దాం అనుకున్నా. CEH తర్వాత CISSP అండ్ ఆ తర్వాత OSCP. ఒకవేళ OSCP చేస్తా లేదంటే లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ పెనిట్రేషన్ టెస్టర్ అయినా కూడా OSCP అంటే కొంచెం చేయాలని ఉంది. బట్ వీలైతే ఖచ్చితంగా నేను OSCP చేస్తాను. అంటే నేను మెయిన్గా ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్న కోర్సెస్ ఏంటంటే CCNA, CEH, CISSP అండ్ OSCP. సో నేనైతే ఈ స్ట్రక్చర్లో ఫాలో అవుతున్నా. అండ్ మీకు ఏది సెట్ అవుతుందో మీరు అది చూసుకోవచ్చు. అండ్ మీకు మీరు ఏది చేసే బాగుంటుంది అనేది కూడా నేను చెప్తే అది ఇంపాసిబుల్, ఎందుకంటే ఎవరు తెలుసు. ఇప్పుడు మీకు ఓన్లీ ఇట్లా పెనిట్రేషన్ టెస్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉందంటే మీరు వెళ్ళి OSCP చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఓన్లీ జస్ట్ బేసిక్ నాలెడ్జ్ మాకు చాలనుకుంటే మీరు ఇది కంపైటివ్ సెక్యూరిటీ ప్లస్ అన్న దాంతోపాటు CEH చేసినా కూడా మీరు జస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఊరికే పెట్టుకోవాలనుకుంటే మీకు అది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఒకవేళ వీలైతే అదే చేసుకోవచ్చు. అండ్ సర్టిఫికేషన్ అనేది చెప్పినాను కదా, మీ ఇంట్రెస్ట్ దాని బేస్డ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఫస్ట్ హై స్కూల్ స్టడీస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది చాలా బేసిక్ థింగ్ కాబట్టి చేస్తేనే మేలు అది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా ఇంపార్టెంట్, అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్. మీరు దీన్ని అర్థం చేసుకుంటేనే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో అదేమంటే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ఇట్లా దీనికి ఒక స్పెషల్గా ఒక ప్రీమేడ్ అప్రోచ్ అనేది లేదు. ఇప్పుడు మెడికల్ చదవాలనుకుంటే అంటే డాక్టర్ కావాలనుకుంటే దానికి ఒక సపరేట్ అప్రోచ్ ఉంది. సో ఫస్ట్ ఇది చేయాలా, అది చేయాలి, ఇది చేయాలని మొత్తం ఒక వేలో మొత్తం కోర్సెస్లు అన్నా కానీ లేదంటే లైక్ కాలేజెస్ అన్నా కానీ డిగ్రీస్ అన్నా కానీ అలాంటివి ఉంటాయి. బట్ ఇలాగ సైబర్ సెక్యూరిటీకి మాత్రం అలా ఉండదు. ఇంజనీరింగ్ కూడా అలా ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఎలాగంటే ఇప్పుడు మెడికల్కి ఉన్నట్లే ఫస్ట్ ఇది చేయాలా, ఫస్ట్ అంటే లైక్ 10th, ఇంటర్, డిగ్రీ అలాగా సంథింగ్ అలాగ ఉంటుంది కదా. బట్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో అలాగా అస్సలు ఉండదు. సో కాబట్టి ఇలాగ ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్ కనుక్కొని దాని రిలేటెడ్ సర్టిఫికేషన్స్ చేయాలా, అది మెయిన్ పాయింట్ ఇక్కడ. అండ్ ఆ తర్వాత
ఎందుకంటే అలాగైంది, సైబర్ సెక్యూరిటీకే అలాగ ఎందుకైందంటే సైబర్ సెక్యూరిటీ అనేది ఫ్యూ డెకేడ్స్ ఎగోనే వచ్చింది అండ్ కొంచెం రీసెంట్గానే వచ్చింది. రీసెంట్ అంటే కొన్ని డెకేడ్స్ ఎగోనే, చాలా రీసెంట్గా ఏం కాదు. సో కాబట్టి దీంట్లో చాలా అంటే చాలా లెస్ కాలేజెస్ డిగ్రీని దీనికి ఇస్తున్నాయి. అండ్ ఒకవేళ ఇచ్చినా కూడా మెయిన్గా ఇక్కడ మనకి సర్టిఫికేషన్స్లో మీరు దానికన్నా చాలా ఎక్కువ కంటెంట్ని నేర్చుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. అండ్ ఆ తర్వాత ఇంకా అది చెప్పినాం కదా, థర్డ్ పాయింట్ వచ్చేసి సర్టిఫికేషన్సే. థర్డ్ పాయింట్ చెప్పినాను కదా, సర్టిఫికేషన్సే మీకు మ్యాక్సిమం స్కిల్స్ని సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్వి నేర్పిస్తుందని. సో ఇప్పుడు నెక్స్ట్ జాబ్స్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మన మెయిన్ టార్గెట్ అదే కాబట్టి, అంటే ఈ వీడియో క్లిక్ బైట్ వీడియో కాకుండా ఉండాలంటే నేను ఖచ్చితంగా దీని గురించి చెప్పాల్సిందేదే కాబట్టి చెప్తున్నాను, వినండి. సో ఏమంటే ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో జాబ్ ఎట్లా తెచ్చుకోవాలంటే మీరు మెయిన్గా మీరు అనుకున్న ఇంట్రెస్ట్ ఉంది కదా, సో దాని రిలేటెడ్ జాబే మీరు ఖచ్చితంగా కొట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ అన్నాను కదా మీ ఇంట్రెస్ట్, సో దాని రిలేటెడ్ జాబే కొట్టాల్సి ఉంటుంది. అంటే మీరు దాన్నే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ ఏందో నాకు తెలియదు కాబట్టి నేను దాని ఫోకస్గా చెప్పలేను. నా ఇంట్రెస్ట్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా ఇంట్రెస్ట్ అయితే ఇట్లా CCN చేస్తే నాకు నెట్వర్కింగ్ అని చెప్పినాను కదా, సో నెట్వర్కింగ్ రిలేటెడ్ నేను ఏదైనా అంటే నెట్వర్క్ సెక్యూరిటీ అనా అలాంటిది అంటే నాకు ఇది ఎప్పటి నుంచో చేయాలనుంది. సో ఒకవేళ వీలైతే అలాంటి జాబ్ నేను కొడతా. అది మెయిన్ ఫస్ట్ పాయింట్. మీ ఇంట్రెస్ట్ని పట్టుకోవాలా అండ్ దాంతోపాటు ఆ జాబ్ ఏదో మీకు సెట్ అవుతుందో కదా చూసుకోవాలా. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ మీరు సైబర్ సెక్యూరిటీలో జాబ్ తెచ్చుకోవాలంటే మెయిన్గా ఒక కంపెనీ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. సో వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు కిందకి స్క్రాల్ చేసినట్లయితే మీకు అక్కడ ఖచ్చితంగా ప్రతి ఐటీ కంపెనీలో అంటే ఖచ్చితంగా అంటే అది చెప్పలేం. ఒకవేళ మా కంపెనీకి అయితే ప్రెజెంట్ అయితే ఏం అవసరం లేదు కాబట్టి, అంటే మిగతా వాళ్ళు ప్రెజెంట్ అయితే మేము కెరీర్స్ పేజ్ పెట్టలే, అలాగా ఖచ్చితంగా ఏదో ఒక కంపెనీకి కెరీర్స్ పేజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిసే తీసుకుందాం. సో ఇన్ఫోసిస్లో అయితే కిందకి స్క్రాల్ చేసి కెరీర్స్ పేజ్కి వెళ్తే మీకు అక్కడ టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అంటే ఆ కంపెనీకి ఏమేమి అవసరం అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమి అండ్ అంటే రిక్వైర్మెంట్స్ అంటే ఏమేమి సర్టిఫికేషన్స్ ఉండాలా అండ్ వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలా అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు ప్రొఫెషనల్గా జాయిన్ కావాలనుకుంటున్నారా లేదంటే ఒక ఇంటర్న్షిప్ లాగా జాయిన్ కావాలనుకుంటున్నారా ఉంటుంది. బట్ దాన్ని బట్టి అలాగ మీరు దాన్ని అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ఫోసిస్ చెప్పినాను కదా, ఇన్ఫోసిస్కి ఇలాగ ఉంటుంది. బట్ వేరే కంపెనీస్కి అయితే ఇలాగ ఉండదు. అంటే లైక్ వాళ్ళు ఇంటర్న్షిప్ తీసుకోకపోవచ్చు అండ్ ఓన్లీ ప్రొఫెషనల్గా వర్క్ చేయాలంటేనే జాబ్ ఇవ్వచ్చు. సో అలాగ ఉంటుంది. కాబట్టి మీరు కెరీర్స్ పేజ్లో వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేసే దొరుకుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఖచ్చితంగా ఇది ఒక పాయింట్ మెన్షన్ చేసే మర్చిపోయాను. సో అది ఏమంటే మీరు బాగా ఫస్ట్ ఫేస్బుక్ని ఇన్స్టాగ్రామ్ని వదిలేసి లింక్డ్ఇన్కి రండి. లింక్డ్ఇన్లో వస్తే మీకు చాలా అంటే చాలా జాబ్ ఆపర్చునిటీస్ దొరికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ అందరూ లింక్డ్ఇన్లోనే అంటే లైక్ వాళ్ళు రిలేటెడ్ కంటెంట్ని షేర్ చేయడం అంటే లైక్ జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉంటే పోస్ట్ చేయడం అలాంటివన్నీ చేస్తుంటారు. సో కాబట్టి మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో అంటే కొన్ని కంపెనీస్ని ఫాలో అవుతూ ఉండి అండ్ కొంతమంది ప్రొఫెషనల్స్తో కాంటాక్ట్ అయ్యి అలాగే మీరు లింక్డ్ఇన్లో చేయొచ్చు. సో అప్పుడు మీరు కనెక్షన్స్ని కొంచెం బిల్డ్ చేసుకుంటే దాంతో అప్పుడు మీ గురించి వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఎవరికి తెలుసు వాళ్ళు మిమ్మల్ని కంపెనీలోకి తీసుకోవచ్చు. సో అలా ఉంటుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని మీరు అంటే సర్టిఫికేషన్స్ని కంప్లీట్ చేసి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు నాకు నెట్వర్కింగ్ వస్తుందంటే ఎట్లా ప్రూవ్ చేసుకోలేను కదా. ఇప్పుడు నాకు నెట్వర్కింగ్ వస్తుందప్ప అని చెప్తే ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు. అప్పుడు ఏం చేయాలంటే నేను CCN సర్టిఫికేషన్ వాళ్ళకి చూపిస్తే ఎవరైనా నమ్ముతారు, కానీ నాకు నెట్వర్కింగ్ వస్తుందంటే ఎవరు నమ్మరు. సో అలాగా మీరు ఖచ్చితంగా సర్టిఫికేషన్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీరు ఏదో ఒక జాబ్ సంపాదించాలంటే ముందు అంటే లైక్ వేరే జాబ్ని అంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కాకుండా మీరు డిగ్రీస్ని అలాంటి దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కదా. సో అలాగే ఇక్కడ దాని బదులు ఇక్కడ సర్టిఫికేషన్స్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ టెక్నిక్ వర్క్ కాకుండా మీరు ఇంకొక మంచి పని కూడా చేయొచ్చు. సో అదేమంటే ఇతరులు అంటే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఉండే వాళ్ళు ఎలాగా జాబ్ తెచ్చుకున్నారు అండ్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఎలాగ సెటిల్ అయినారు అనే విషయాన్ని మీరు అంటే కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకోండి. ఎవరైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ త్రిష్ణి తరోరా ఉన్నారు. త్రిష్ణి తరోరా అయితే అతనైతే నార్మల్గా 8th డ్రాప్ అవుట్ అండ్ మీకు మ్యాక్సిమంగా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఫీల్డ్లోనే ఉన్నారంటే అంటే దీని రిలేటెడ్ కొంచెం నేర్చుకుంటున్నట్లయితే తెలిసి ఉంటుంది.
సో అతనైతే ప్రజెంట్ అయితే టీఎస్సీ సెక్యూరిటీస్ అని కంపెనీ ఉంది. సో టీఎస్సీ సెక్యూరిటీస్ కంపెనీలో వాళ్ళు మెయిన్గా సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇస్తున్నారు. దాంట్లో మెయిన్గా ఫోకస్డ్గా అయితే వాళ్ళకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఆ సాఫ్ట్వేర్స్ మెయిన్గా ఏం చేస్తాయంటే వాళ్ళ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఐటీ ఇన్ఫ్రాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అండ్ లైసెన్స్డ్ బేస్డ్ పని చేస్తుంటాయి. సో అలాగా వాళ్ళు అంటే లైక్ సర్వీసెస్ అందిస్తున్నారు. సో వాళ్ళైతే అలాగా మనీ సంపాదిస్తున్నారు అండ్ అలాగా వాళ్ళు మొత్తం అంతా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు అతనైతే అలా చేసినారు. ఒకవేళ మీరు కూడా వీలైతే మీరే ఓన్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ పెట్టి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఇతరులకి సర్వీసెస్ని అందియచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను కూడా ఎగ్జాక్ట్గా అదే పని చేస్తున్నా. అంటే లైక్ సర్టిఫికేషన్స్ని కంప్లీట్ చేస్తాను అండ్ ఆ తర్వాత నా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆ తర్వాత చెప్పాలంటే సేమ్ ఇలాగ ఇదే జరుగుతుందని నేను చెప్పలేను. ఎందుకంటే నేను సింగిల్గా ఒకే ఒక అంటే సైబర్ సెక్యూరిటీ ఫోకస్డ్ దాని అంటే ఫీల్డ్లోనే లేను. నేను ఎక్స్ట్రాగా 2-3 ఫీల్డ్స్లో ఉన్నా. సో అవేమంటే ఇట్లా డెవలప్మెంట్లో ఉన్నా. అంటే నేను ఒక వెబ్ డెవలపర్ అండ్ యాప్ డెవలపరు. సో ఇలాగ నేను చాలా దానిపైన ఫోకస్డ్గా నేను నా కంపెనీ రన్ చేస్తున్నాను. అంటే నా కంపెనీ డిఫరెంట్ సర్వీసెస్ని అందిస్తుంది. సో ఇలాగా నేనైతే నా కెరీర్ని స్టార్ట్ చేసిన అండ్ ప్రజెంట్ అది ఇలా కొనసాగుతుంది. ఇతరులు ఎలాగా వాళ్ళ సైబర్ సెక్యూరిటీ కెరీర్ని సెటిల్ చేసుకోవాలి అనే విషయాన్ని గమనిస్తే కూడా మీరు అంటే వాళ్ళ వేని ఫాలో అయ్యి మీరు కూడా సక్సీడ్ కావచ్చు. అండ్ చెప్పినాను కదా, ఇదంతా కొంచెం సింపుల్గా చెప్పాలంటే గందరగోళంగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఇదంతా అర్థం కాకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది ఇప్పటివరకు. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఇప్పటివరకు ఎవ్వరు కూడా ఇట్లా పిక్చర్ పర్ఫెక్ట్ ఐడియా ఇలా పర్ఫెక్ట్ క్లారిటీ ఇలా. సో మేబీ నేను కూడా క్లారిటీ ఇచ్చిండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. సో ఇక ఈ వీడియోకి అయితే అంతే, ఇంకా ఏం మిగలేదు. అండ్ ఏమైనా క్వశ్చన్లన్నా డౌట్లన్నా ఉంటే కింద కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి, లేదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈమెయిల్ నాది hi.rahulhacks@gmail.com అని. సో దీనికి మెయిల్ కూడా మీరు చేయొచ్చు. ఇంకా అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇంకా ఏమన్నా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే ఇంకా సైబర్ సెక్యూరిటీ అండ్ దాంతోపాటు హ్యాకింగ్ రిలేటెడ్ కంటెంట్ లైక్ వెబ్సైట్ డెవలప్మెంట్ అని ఏదైనా కానీ ఐటీ రిలేటెడ్ కంటెంట్ ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కింద డ్రాప్ చేయండి. సో ఇక అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.